మా పద నీదంటావు, అడుగడుగున తోడుంటావు, మోసలు పండిస్తూ నేనున్నో నడువంటావు. ఏ జన్మల పుణ్యమిలా మా పాలిట వరమయ్యే, 10 జన్మల బంధమిలా మా కంటగా స్వరమయ్యే. పున్నూరు గ్రామ ప్రజలకి, తెలుగుదేశం నాయకులకి, బీజేపీ కార్యకర్తలకి, బీజేపీ నాయకులకి, అదేవిధంగా జన సైనికులకి అందరికీ నా నమస్కారాలు. ఈరోజు ఈ సంతోషం చూస్తుంటే నిజంగానే కిషోర్ వాళ్ళు చెప్పినట్టు జూన్ 4వ తేదీ మనము గెలిచిపోయినట్టు అనిపిస్తుంది. అందరికీ ఇంత సంతోషం చూపించిన మీ అందరికీ, అభిమానం చూపించిన మీ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీకు అందరికీ తెలుసు, ఉమ్మడి ఎన్డీఏ అభ్యర్థిగా కోవూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో. అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. మీ అందరూ నాకు తెలుసు, మీరందరూ ఓటేసి గెలిపిస్తారని మీద వేసి గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. దానివల్ల మనము తిరిగి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలి, తెలుగుదేశం ప్రభుత్వం తెచ్చుకోవాలి. తెలుగుదేశం ప్రభుత్వం అంటేనే ప్రజల ప్రభుత్వం, అది మీ అందరికీ తెలుసు. గత 5 సంవత్సరాల్లో ఏ గ్రామంలో కానీ ఎటువంటి అభివృద్ధి లేదు. దానికి కారణం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం విపక్షతో వాళ్ళు చేసుకున్నా కొంచెం వాళ్ళ కోసం చేసుకున్నారు, కానీ మనకంతా ఏమీ చేయలేదు. అన్ని పనులు పెండింగ్లోనే నిలిచిపోయాయి. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించి మీ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీ అందరూ 6 సార్లు గెలిపించారు ఎమ్మెల్యే గారిని, కానీ ఏ గ్రామానికి వెళ్ళినా సమస్యలే తప్పితే ఏమీ లేవు. అదేమంటే వాళ్ళు ఎదుటి వాళ్ళకి రాజకీయాలు తెలియవు అని చెప్తున్నారు. నాకు అర్థం కానిది ఏంటంటే రాజకీయం ఏంటి అనేది నాకు అర్థం కావట్లేదు. రాజకీయం అంటే నా ఉద్దేశంలో ప్రజల మధ్యలోకి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళకి ఏం కావాలో వాస్తవంగా తెలుసుకోవడం, అంతేగాని మనము సంస్కారం లేని ఉపన్యాసాలు ఇచ్చేసి వాళ్ళకి మళ్ళీ తిరిగి కనపడకుండా వెళ్ళిపోవడం అయితే మాత్రం కానే కాదు. కాబట్టి మీకు అందరికీ చెప్తున్నాను నేను, మీరు ఆలోచించి ఓటు వేయండి. ఈసారి తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మనకి అధికారంలోకి రావాలి. మనం ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నాం. బాబు గారు వస్తే మనకి ఒక పక్క సంక్షేమ పథకాలు, ఇంకో పక్క అభివృద్ధి రెండూ వస్తాయి మనకి. అదేవిధంగా ఒక పక్కన మనం సంక్షేమ పథకాలు చేసుకుంటూ ఇంకో పక్కన అభివృద్ధి కూడా చేసుకోవచ్చు. కాబట్టి మీ గ్రామంలో, పున్నూరు గ్రామ పంచాయతీలో ఉన్న అంకమ్మ సత్రం, మూలపాడు, రాణా ప్రతాప్ సింగ్ కాలనీ, ఎస్సీ కాలనీ ప్రజలకు ఇబ్బందులు లేకుండా సీసీ రోడ్లు వేయించి డ్రైనేజీలు కట్టిస్తామని హామీ ఇస్తున్నాను. పున్నూరు మరియు ఎస్సీ కాలనీ ప్రజలకు 50,000 నీటి సామర్థ్యం గల ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మించి ప్రతి ఇంటికి కొళాయి మీకు అందిస్తామని కూడా. అదేవిధంగా మైపాడు మెయిన్ రోడ్ నుండి నిడిముసల్ రోడ్డు వరకు వయా మూలపాడు ప్రాంత ప్రజల ప్రయాణ సౌలభ్యం కొరకు R&B లింక్ రోడ్డు ఏర్పాటు చేపిస్తాము. అదేవిధంగా అంకమ్మ సత్రం, పున్నూరు శ్మశాన వాటికలకు వెళ్ళడానికి కెనాల్ పైన బ్రిడ్జిలు కట్టిస్తాము. అలాగే అక్కడ 2 గదుల నిర్మాణం కూడా ఏర్పాటు చేస్తామని మీకు మాట ఇస్తున్నాను. పున్నూరు పంచాయతీ పరిధిలో గల ఇల్లు లేని నిరుపేదలు ఎక్కడి వారు అక్కడే స్థానికంగా ఇళ్ల స్థలాలు కేటాయించి నిర్మాణాలు ఏర్పాటు చేయిస్తామని చెప్పి కూడా మీకు మాట ఇస్తున్నాను. అదేవిధంగా గ్రామ రైతులు పంట పొలాలకు వెళ్లేలా సక్రమమైన డొంకలు ఏర్పాటు చేస్తాము. ఎస్సీ మరియు ఎస్టీ కాలనీలో ఉన్న శ్మశాన వాటికకు 2 గదుల నిర్మాణంతో పాటు నీటి సౌకర్యం కొరకు బోరు. మన ప్రభుత్వం ఏర్పడ్డాక అందరికీ కొత్త రేషన్ కార్డులు జారీ చేసుకుంటూ అర్హులైన వారికి పెన్షన్లు కూడా జారీ చేస్తామని చెప్తున్నాము. అలాగే మూలపాడు ప్రాంతంలో నివసించే ప్రజలకు శ్మశాన వాటికి స్థలం కావాలని అడిగారు. మనం అధికారంలోకి వచ్చాక అది కూడా గవర్నమెంట్తో మాట్లాడి ఏర్పాటు చేసుకుంటాము.
మైపాడ్ మెయిన్ రోడ్ నుండి రాణా ప్రతాప్ సింగ్ కాలనీ వరకు సీసీ రోడ్ల అవసరం ఉందని చెప్పారు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత సీసీ రోడ్లు ఏర్పాటు చేస్తారని, పెండింగ్లో ఉన్న ప్రతి సమస్యలు, మీ గ్రామంలో ఏ ఏ సమస్యలు ఉన్నాయో అన్నీ మీ స్థానిక నాయకులతో కలిసి తప్పకుండా మీకు చేస్తానని చెప్పి మాట ఇస్తున్నాను. మీరందరూ అనుకోవచ్చు, ఏంటి మేడం ఇన్ని చెప్పారు, ఇవన్నీ చేసేదేరా జరిగేదిలా చాలా మంది చెప్పిపోయారని. కానీ నేను అలా కాదు. నేను ఈ రాజకీయం ఎంచుకున్నదే ప్రజల్లోకి వచ్చి మీతో మమేకమై మీ అవసరాలు తీర్చి మీకు సేవ చేసి, మీరు ఈ రోజు నన్ను గెలిపిస్తున్నారు. మీ రుణం నేను తీర్చుకోవడానికే మీ ముందుకు వచ్చాను. కాబట్టి నేను మాట ఇచ్చిన మాట తప్పకుండా నిలబెట్టుకుంటానని, మీ అందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని, మీ సమస్యలు తీరుస్తానని మీకు మాట ఇస్తున్నాను. అందరికీ నమస్కారం. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. నెల్లూరు జిల్లా టీడీపీ ఎంపీ అభ్యర్థి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మరియు కోవూరు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని మన సైకిల్ గుర్తుకే ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించుకుందాం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు. సైకిల్ గుర్తుకే మన ఓటు.